తగ్గేది పుష్ప పుష్ప 2 మాత్రం హైలైట్. మీరందరూ RRR తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా దేవరా అసలు 2024 లో మనకు T20 వరల్డ్ కప్ అయితే కలిసి వచ్చింది కదా. మిల్లర్ గారి క్యాచ్ వట్టి సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ వాడు 6 అనుకున్నా నేను. ఆ 6 పోయినట్టు ఇక అయిపోయేది మ్యాచ్. అది ఒక 596 ఓవర్లు వస్తే ఒక 6 కూడా కొట్టలేదు తెలుసా. ఎవరు కొట్టలేదు బుమ్రా బౌలింగ్ లా ఇవాళ కొట్టినాడు. పొలిమేర 2 కదా. ఇంకోటి మంగళవారం సినిమా కూడా ఇదే కదా. ఈసారి జనవరిలో అయితే మనం రామ మందిర్ స్టార్ట్ అయింది కదా. జనవరిలో కదా. జనవరిలో ఈ రాముని విగ్రహ ప్రతిష్ఠ అయితే అయింది. ఇవాళ 2024 లో అదొకటి హైలైట్. ఈ 2024 లో మన T20 వరల్డ్ కప్ అయితే కలిసి వచ్చింది కదా. అది ఆ మ్యాచ్ లా అసలు ఆ రోజు 2024 ఈ T20 వరల్డ్ కప్ లా ఆ రోజు మ్యాచ్ ఓడిపోతానే అనిపించింది నాకు. ఏది మన వాడు మిల్లర్ గారి క్యాచ్ వట్టి సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ వాడు 6 అనుకున్నా నేను. ఆ 6 పోయినట్టు ఇక అయిపోయేది మ్యాచ్. అది మాత్రం హైలైట్ అబ్బా 2024 లా. సూర్యకుమార్ క్యాచ్ అయితే హైలైట్ కదా. 2024 కే ఆ క్యాచ్ హైలైట్. ఈ 2024 లా పుష్ప 2 మాత్రం హైలైట్. మీరందరూ చూసారు కదా. నేనైతే సెకండ్ డే బుక్ చేసుకున్నా టికెట్. సినిమా 4th కో 5th కి రిలీజ్. సెకండ్ డే బుక్ చేసిన. నాకు ఈ 2024 లో అయితే లక్కీ భాస్కర్ మూవీ మంచిగా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూసిండ్రా మీరు? లక్కీ భాస్కర్ అయితే అసలు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. భాస్కర్ ఎప్పుడు హనుమాన్ కదా. ఇది 24 మస్తు అనిపించింది నాకు. పొలిమేర 2 కదా. ఇంకోటి మంగళవారం సినిమా కూడా ఇదే కదా. బాగుంది. మస్తు కామెడీ ఉంది. అది ఒక కంప్యూటర్ చూడు బ్లైండ్ గా చేస్తా చూడు ఆడు. అది మాత్రం హైలైట్ ఉంది. ఇంకోటి RRR తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా దేవరా అసలు దేవరా కూడా మస్తు అనిపించింది సార్. ఇక ఈసారి ఐపీఎల్ మాత్రం వీళ్ళు మ్యాచ్ జర్రాను ఈ రెండు టెస్టులు అయితే ఖచ్చితంగా గెలవాల్సింది. కొంచెం ఈ అసలు ఈ వాడు ఎవడు ఇలా కొత్తోడు బాగానే ఆడిందయ్యా. 596 కదా. 596 ఓవర్ల తర్వాత వాడు 596 ఓవర్లు వస్తే ఒక 6 కూడా కొట్టలేదు తెలుసా. ఎవరు కొట్టారు బుమ్రా బౌలింగ్ లా ఇవాళ కొట్టినాడు. ఆడు డెబ్యూటెడ్ బ్యాట్స్మెన్ ఆడు. ఈసారి ఐపీఎల్ చూసిర్రా యాక్షన్. వెంకటేష్ అయ్యర్ కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. 13 years old రా. 13 ఏళ్ళకి ఈయన 13. మరి ఈయన 13 ఏళ్ళకే. ఇది అయితే 2024 అమ్మా ఇక మంటకాడు ఎవరు చూస్తుంటాను వచ్చినట్ట. లేకపోతే కానీ 2024 అయితే హైలైట్ రా. 13 ఏళ్ళకి ఏంద్రా మరి దారుణం. 13 ఏళ్ళకి రిషబ్ పంత్ ని మాత్రం మనం ఒప్పుకోవాలబ్బా. ఆ 14 నెలల తర్వాత వచ్చిండు. యాక్సిడెంట్ అయ్యింది వచ్చిండు. మళ్ళా సేమ్ అదే ఫామ్ ఇంతకు ముందు ఎట్లా ఆడిండో అట్లా ఆడిండు. బ్యాట్ అంతా కూడా సిరాజ్ గారిని అయితే ఈసారి ఆర్సీబీ తీసుకోలేదు. సిరాజ్ మన హైదరాబాద్ వచ్చింది కదా సిరాజ్. గుజరాత్ కా
మర్చిపోయినావురా వైట్ వాష్ చూస్తే సార్ న్యూజిలాండ్ ఇండియా ఏమో నాకు చూడాలి. ఏది మన ఇండియా న్యూజిలాండ్ వైట్ వాష్ అయింది కదా ఇది మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అది ఏం రాదు. 12 ఏళ్ళ తర్వాత ఇంతవరకు 12 ఏళ్ళలో మన ఇండియాలో ఏ వైట్ వాష్ కానే లేదు అది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అయినా కూడా వీళ్ళు జర బౌలింగ్ జర ఇంకొంచెం మంచిగా చేస్తే బాగుంది కానీ ఈ 2024 లో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 18 ఏళ్ళకే ముఖేష్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాడు 13 years ఉన్నప్పుడే చెప్పేసింది ఐ వాంట్ టు బికమ్ ఏ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ యంగెస్ట్ 18 ఏళ్ళకే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది అసలు గ్రేట్ 2024 కి హైలైట్ అది అది అందరూ అంటే ఆయన చెప్తానే అయింది అది. ఇప్పుడు మన ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అయింది కదా బాకర్మన్ షూటింగ్ మెడల్ ఫస్ట్ మెడల్ తీసుకొచ్చింది ఆమెనే. అవును 2 మెడల్స్ మొత్తం 2 మెడల్స్ వచ్చింది. నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచింది. సిల్వర్ మెడల్ పాకిస్తాన్ మన ఇండియా ఫైనల్ వాడి అవును ఫైనల్ కానీ ఫైనల్ పాకిస్తాన్ అయినా కూడా మస్తు ఇష్టం ఫస్ట్ అది అయింది కానీ సెకండ్ తో మంచి వచ్చింది. అది 2024 కి హైలైట్ అది అది కూడా మస్తు హైలైట్ అయింది. నీరజ్ చోప్రాకి సిల్వర్ మెడల్. అవును ఇద్దరు కలిసి ఒక ఫోటో వచ్చిండ్రు. ఎస్ఎస్సి చేసా ఈ 2024 అన్ని సెంచరీ అన్ని ఐఏఎస్ ఒక దాంట్లో 8 సెంచరీలు ఉంటే 4 సెంచరీలు ఏమో 200+ ఉన్నాయి. ఇండియా దాంట్లో 2 డబుల్ సెంచరీ. ఇంకోటి మన టెస్ట్ డెబ్యూ నితీష్ రెడ్డి టెస్ట్ డెబ్యూ ఫస్ట్ టెస్ట్ లో హైయెస్ట్ స్కోరర్. కానీ మంచి మన తెలుగు ప్లేయర్ అసలు T20 లా అంత మంచి స్కోర్ చేసి మళ్ళా టెస్ట్ లో కూడా అంత మసాడు. ఈ 2024 బాగా చెప్పిండు ఆయన 2024 లో విరాట్ కోహ్లీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ అంట. ఇప్పుడు ఆయనతోటే క్యాప్ టెస్ట్ డెబ్యూ ఆయనతోటే క్యాప్ తీసుకుంటా ఈ 2024 లో ఇది ఫస్ట్ టెస్ట్ లో